नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पेरेश्वर నాటక రంగము అంటేనే మనకు అనంతపురం జిల్లాలో గుర్తొచ్చే పేరు బల్లారి రాఘవాచార్యులు. వీరు మన అంటే బ్రిటిష్ కాలం నుంచి ప్రాచీన కాలంలో ఈ సినిమా మాధ్యమాలు తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రసార మాధ్యమాలు లేని సమయంలో ప్రజలకు ఉల్లాసాన్ని ఇచ్చేది. తర్వాత వారికి ఈ మన చరిత్రల గురించి తెలియజేసే దానికోసం అప్పుడు నాటకాలే, వీధి నాటకాలు, తర్వాత నాటకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఆ కాలంలోనే వీరు బాగా చదువుకున్న వ్యక్తి, అంటే మంచి న్యాయవాది అయినప్పటికీ నాటక రంగం మీద ప్రత్యేకమైన మక్కువ ఉండడం వల్ల వారు ఈ నాటకాల్లో చాలా ముఖ్యమైన నాటకాలు ప్రజలకు చేరవేసే కోసం వారు తోడ్పాటు అందించారు. ముఖ్యంగా వారు అనంతపురం జిల్లా వాసి కావడం నిజంగా మనందరికీ గర్వకారణము. మరి ఇటువంటి మహాత్ములు పుట్టిన నెలలో మనం అందరము ఉండడం కూడా మన ఫ్రాన్స్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా పర్యటించి ఈ మన నాటక రంగాల గురించి ప్రపంచ ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, समर्पयामि, पद्मं समर्पयामि, पादयो पाद्य समर्पयामि, नानाविधान परमपत्र पुष्पाक्षतं समर्पयामि. धूपं చెయ్యి సార్ విరాట్తో చేతులు తీసుకుంటే ఎట్లా తీసుకుంటారు?
అనుకుందాం కదా. Bulletin short break. Stay with us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్ళేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. Welcome back. సో పోలీస్ రూపొందించిన ఈ మధ్యన సమస్యలు ఏమైనా ఉన్నాయి? సో ఎక్కడ ఈ క్షేత్రస్థాయి నుండి నేను పరిశీలిస్తున్నాను. దాని భాగంగా ఈరోజు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్, ఎస్డిపిఓ ఆఫీసు, ఇంకా మిగతా పోలీస్ స్టేషన్స్లో కూడా విజిట్ చేస్తున్నాను. సో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ చెప్పాలంటే పాజిటివిటీ రేట్ లెస్ దెన్ 1% ఉంది. సో ఇదే టెంపో మెయింటైన్ చేయాలని ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాస్క్ మీద స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాము. రోజువారీగా 5000 వరకు నో మాస్క్ ఈ చలాను నమోదు చేస్తున్నాము. సో కరోనా 3వ వేవ్ రాకుండా మనం అరికట్టాలంటే ఒకటి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, సో పెద్ద కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. శాంతి భద్రత పరంగా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మేము సందర్శించి అక్కడ గతంలో నమోదైన కేసులు, ఇంకా అరెస్ట్ కాబడిన ముద్దాయిలు ఎవరైనా ఉంటే దాని గురించి కూడా లాంగ్ పెండింగ్ కేసెస్ అని ఉంటాం. అది 20-30 సంవత్సరాల కింద జరిగిన మరణంలో, ఫ్యాక్షన్ హత్యలు, అలాంటి కేసులు కూడా నేను మళ్ళీ రివ్యూ చేసి ముద్దాయిలకి శిక్ష పడిందా లేదా అనేది కూడా నేను లోతుగా
ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ విజిట్ చేసి దర్యాప్తులు చేస్తున్నాము. ఇంకా సిబ్బంది పనితీరు, తర్వాత తాజాగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎవరు ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా కూడా కింది స్థాయి సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈరోజు ఈ కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. సో దిశ యాప్ సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తం అవేర్నెస్ కార్యక్రమాలు, దిశ యాప్ డౌన్లోడింగ్ జిల్లాలో ఈ వరకు 4,7 ల్యాక్ 4,70,000 దిశ యాప్ డౌన్లోడింగ్ జిల్లా వ్యాప్తంగా జరిగింది. ప్రజాప్రతినిధులతో, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి లోకల్ ఎస్హెచ్ఓలు, గ్రామ స్థాయి సెక్రటరియట్లో ఉన్న మహిళా పోలీసులు దానికి దిశ యాప్ మరియు మహిళా భద్రతకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామాన్ని సంచరించి పెద్ద మొత్తం మహిళా సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో గవర్నమెంట్ డీజీపీ గారు ఆదేశాల మేరకు గ్రామ సెక్రటరియట్ని కూడా మేము సందర్శిస్తున్నాము. మొన్న ఒకే రోజు 5 గ్రామ సచివాలయాన్ని నేను డిఐజీ గారు సందర్శించి ఇక్కడ మహిళా పోలీసుని మనం నియమించాము, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలి, సర్వీసు సిటిజన్ సర్వీస్ డెలివరీ సిస్టమ్ ఎలా ఉందని కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలన్నీ సేకరించడం జరిగింది. సో దట్స్ మై విజిట్. ఈ కదిరి టౌన్ ఎస్ఐ హేమంత్ గారి మీద వచ్చిన ఆరోపణ మీద అదే సిబ్బంది పనితీరు నేను బాగా లోతుగా దర్యాప్తు చేస్తున్నాను. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఎంక్వైరీ అయినా ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. సో ఎంక్వైరీలో నిజమని తేలితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు, డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ అలిగేషన్స్ మీద మనం చర్యలు తీసుకోలేము. అలిగేషన్స్ మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము. ప్రతి ఒక్క అలిగేషన్స్ని కూడా లోతుగా దర్యాప్తు చేస్తే ఎంక్వైరీలో నిజమని తేలితే వాళ్ళ మీద ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. Red salute. Red salute. Red salute. Red salute. Red salute. Red salute. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. వర్ధిల్లాలి. లేనిజం. వర్ధిల్లాలి. మాన్సం లేనిజం. వర్ధిల్లాలి. మాన్సం లేనిజం. వర్ధిల్లాలి. సిపిఎం పార్టీ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నాం. సిపిఎం పార్టీ గత మహాసభ నుంచి ఇప్పుడు ఈ మహాసభ వరకు ప్రజా పోరాటాలు సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం దేశవ్యాప్తంగా శాఖ మహాసభల తర్వాత జిల్లా మహాసభల తర్వాత ఆల్ ఇండియా మహాసభలు జరుగుతాయి. దీంట్లో భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు సిపిఎం వివిధ రూపాల అనేక పోరాటాలు నిర్వహించింది. ఈ ప్రాంతంలో సోలారులో భూములు కోల్పోయిన రైతులకు కాంపెన్సేషన్, ఆంధ్ర నీళ్ళు ఇవ్వాలని, అనేక రూపాల్లో పేదలకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల కంట్రోల్ చేయాలనేటువంటి అనేక విషయాలపైన పోరాటాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని మరింత పోరాటాలు ఉధృతం చేసే విధంగా సిపిఎం పార్టీ నిర్ణయం చేయబోతుందని చెప్పేసి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలలో ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి గూడుగొట్టుకుంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎమోషనల్ పాలిటిక్స్, ఉద్దేశపూరిత రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి తన రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేయడం, పబ్లిక్ సెక్టర్ మొత్తం విశాఖ పబ్లిక్ సెక్టర్తో పాటు మొత్తం పబ్లిక్ సెక్టర్ని అంతా కూడా ధ్వంసం చేయడం, మేము ధ్వంసం చేస్తాము అని చెప్పేసి నిర్మలా సీతారాం గారు ప్రకటించడం, ఈ రకంగా దేశంలో మొత్తం ఆర్థిక స్వావలంబన దెబ్బతీసే పద్ధతుల్లో జిఎస్టీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఈరోజు ప్రజలను అతలాకుతలం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే
మహమ్మారిని కూడా కట్టడి చేయడానికి తగు చర్యలు తీసుకోవడం లేదు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్న శ్రద్ధ గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ను రద్దు చేస్తామని, సిపిఎస్ని ఇస్తామని చెప్పేసి విశాఖ ఉక్కుకు నిలబెట్టే పరిస్థితుల్లో లేదు, కేంద్రానికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి ఈ తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ. అందుకని ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ ఆర్థిక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ శాఖ మహాసభలు మొదలుకొని మండల పట్టణ మహాసభలు, జిల్లా మహాసభలు, అదేవిధంగా రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమని వీటన్నింటినీ కూడా గతంలో మా పోరాటాలను సమీక్ష చేసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి ఈ శాఖ మహాసభలు నిర్వహిస్తారు. ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు ఆన్లైన్ ఫీజులు అన్నీ అయిపోయినాయి కదా. ఆ పై క్లాస్ పంపించాలంటే ఆ ఫీజులన్నీ ఆన్లైన్ ఫీజులు బుక్స్ కట్టేయండి, లేదంటే పై తరగతి కడుతుంది. ఈ 10th అయిపోయిన పరిస్థితి ఏమంటే ఆన్లైన్ ఫీజులు ఆగస్టు నుంచి స్కూల్ స్టార్ట్ చేసినామంటారు. ఆగస్టులో స్కూల్ స్టార్ట్ అయినాయి సార్, 10th అయిపోయినా అదే కానీ ఇప్పుడు అసలు తీసుకెళ్ళి ఇంకా ఆగస్టులో స్టార్ట్ చేసినాము. ఈరోజు రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో కదిరి ఎంఈఓ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా కదిరి పట్టణంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఈ పోయిన అకాడమీకి సంబంధించిన పిల్లలకన్నిటి కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పుడు మీ పిల్లలు ఒకవేళ పై తరగతులకి పోవాలంటే గతంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఫీజులు చెల్లించాలి, అలాగే బుక్స్ ఫీజులు చెల్లించాలి. అప్పుడే మీ పిల్లలను పై తరగతులకు పంపిస్తామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే ఈ పోయిన అకాడమీకి సంబంధించిన 10th విద్యార్థులందరూ కూడా పాస్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా పాస్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ కూడా మేము ఆగస్టు స్కూల్ ఓపెన్ చేశాం. మీరందరూ కూడా 30% 30% రాయితీ కల్పిస్తున్నాం. కాబట్టి మీరు 20,000 22,000 రూపాయలు ఫీజులు కట్టాలి, లేకుంటే మీ టీసీలు ఇవ్వము, లేకుంటే మీరు వేరే కాలేజీలకు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదని చెప్పేసి అన్ని స్కూళ్ళు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు బెదిరిస్తున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయం పైన కదిరి ఎంఈఓ చిన్నకృష్ణ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఇలా వీళ్ళు వేలాది రూపాయలు దండుకుంటూ పోతున్నా కూడా విద్యాశాఖ అధికారులందరూ కూడా చూసినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు కదిరి పట్టణంలో ఇలాంటి ఈ అక్రమ దోపిడీలకి ఏవైతే ప్రైవేట్ స్కూళ్ళన్నీ పాల్పడుతున్నాయో, కార్పొరేట్ స్కూల్లో వాటన్నిటిని కూడా తక్షణమే వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇవి బిల్డన్ అప్డేట్స్. మరో బిల్డన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే.